నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శీతాకాలంలోని పొద్దున్నే సూర్యుని చూస్తే భలే హ్యాపీగా ఉండిద్దండి. నేనైతే మాత్రము ఫుల్‌గా ఎండొచ్చే వరకు కూడా తల కట్టుకుని గుడ్డయితే తీయననమాట. ఇంకా మంచు అంటే అంతగేమీ పడతలేదు. ఇదివరకు పట్టింది కదా! అట్ట ఏమి లేదు. కొంచెం కొంచెం అలాగా. అయినా సరే చలి మాత్రం బాగా పుడుతుంది. ఇంకిదిగో ఇలా ఉండిద్దనమాట పొద్దున్న పని చేసేటప్పుడు. ఈరోజు మామూలుగా అయితే ఇల్లంతా డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నా. పండగ కదా! మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతాను కాబట్టి కుదరదు. పైగా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా! సో, ఈరోజు పూర్ణిమ ఉందనమాట. పూర్ణిమ ఉందని ఒకేసారి కొంచెం సాయంగా ఉండిద్దని క్లీన్ చేసేసాను. నా క్లీనింగ్ ఎలా ఉండిద్దో మీకు తెలుసు కదా! అందుకని మళ్ళీ పద్దాక క్లీనింగ్ వీడియోస్ అంటారని నేనేం పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇల్లు ఇప్పుడు క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉందనమాట. అంటే పండగకి షాపింగ్ చేసుకోవాలి కదండీ! అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను కాబట్టి ఎక్కువ టైం ఉండదనమాట. మళ్ళీ ఇక్కడ పనులన్నీ చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడే ఈ పనులు కూడా చేసేసుకోవాలి. మళ్ళీ తీసుకొచ్చినవి స్టిచ్ చేసుకోవాలి కదా! ఎలా ఉంటాయో తెలీదు. సో, అందుకని కొంచెం ముందుగానే ఈ సంవత్సరం అయితే వెళ్తున్నాము. అదీ కాకుండా పండగకి తీసుకునే బట్టలు కాబట్టి ఒకేసారి ఇల్లు కూడా కొంచెం శుభ్రం చేసుకొని తీసుకొచ్చుకుందాంలే అనే ఉద్దేశంతోటైతే ఇప్పుడు క్లీనింగ్ చేసుకున్నానండి. చెప్పాను కదా! పూర్ణిమ కూడా కొంచెం ఉంటే సాయంగా ఉంటుంది. నేను ఒక్కదాన్నయితే 2 గంటల వరకు చేసేదాన్ననమాట. కానీ ఇప్పుడు పూర్ణిమ ఉండేసరికి ఇద్దరం కలిసి చకాచక 11 అయ్యేసరికి కంప్లీట్ చేసేసాము. మార్నింగు కొంచెం తొందరగానే స్టార్ట్ చేసాంలెండి. 6:30 నుంచే స్టార్ట్ చేసాము. అందుకని తొందరగా అయిపోయింది. ఇంకా బయట అవన్నీ కూడా ఆరబెట్టేసి మంచమేసి గిన్నెలన్నీ కూడా పెట్టేశాను. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇక్కడ పూర్ణిమకైతే లెహంగా ముందు రోజు పైన కుర్చీలు పెట్టేసి ఒక స్టిచ్ చేసేసాననమాట. ఇప్పుడు అవన్నీ కూడా ఐరన్ చేస్తున్నాను. ఈ శారీకి మాత్రం ఓ దండమండి. ఎందుకంటే నేను స్టిచ్ చేసిన ఎన్నో బట్టలు కానీ ఇలాంటి శారీని మాత్రం ఎప్పుడూ స్టిచ్ చేయలేదు. అస్సలు చేతిలో క్లాత్ ఉండదనమాట. ఊరికనే జారిపోయిద్ది. నేను ఈ చీరని చూడగానే అసలు కుట్టగలనా అనే డౌట్ నాకే వచ్చింది. సో, ఫైనల్ ఏదైతేనే సాధించేశాను. ఎప్పటికైనా సరే ఐరన్ ప్లీట్ లెహంగా ఒక్కటైనా స్టిచ్ చేయాలనుకున్నాను. సో, ఫైనల్లీ ఈ లెహంగా అయితే నాకు భలే నచ్చింది. పర్టిక్యులర్‌గా ఈ గోల్డ్ కలర్‌తో ఇలా కుట్టుకోవాలని అయితే నాకు ఎప్పటి నుంచి ఐడియా ఉంది. ఇంకా మా పూర్ణిమకి చాలా బావుంటుందని చెప్తాను. ఇంకా పిండి నాకు కుట్టు అంటేనే ఇంక ఈ లెహంగా అయితే తన కోసం స్టిచ్ చేస్తున్నా. తనకేదో ఫేర్‌వెల్ పార్టీ ఉందంట. అది కాకుండా న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా! సో, రెండిట్లికి యూజ్ అయ్యిద్దిలే అని చెప్పి ఇంకా ఇలా అయితే స్టిచ్ చేసేసానండి. ఇంకా ఇదో బ్లౌజ్ అనమాట. మా పూర్ణిమది చిన్న సైజు 28. చూసారా అసలు ఎలా జారిపోతుందో? అస్సలు ఉండదనమాట ఈ క్లాత్ అనేది. ఊరికనే జారిపోతుంది. పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసి పిన్స్ పెట్టి ఐరన్ చేశాను. బ్లౌజ్‌కి బోట్ నెక్ పెట్టేసి బ్యాక్ హుక్స్‌లో అయితే ఇచ్చేసానండి. అలానే ఫ్రంట్ సైడ్ అయితే ప్రిన్స్ కట్ పెట్టాను. ఇంకా బ్యాక్ సైడ్ ఇలా చిన్న డ్రాప్ షేప్ అయితే ఇచ్చేసాను. అస్సలు బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్‌గా కుదిరిందంటే నెక్స్ట్ టైమ్ ట్రై చేసిద్ది కదా! వేసుకునిద్ది. సో, అప్పుడు ఒక వీడియో చూపిస్తానండి. ఇంకా హ్యాండ్స్‌కైతే ఇలా చిన్నది ఒకటి పఫ్‌లాగా అయితే చిన్న బుట్ట ఇచ్చేసాను. చాలా బావుంది. ఇంకా దీని మీదకి ఓని లేదనమాట. ఓని సెపరేట్‌గా ఇంకా తీసుకోవాలి. మా పూర్ణిమ అయితే రెడ్ ప్రిపేర్ చేస్తుంది. రెడ్ కలరే నాకు కావాలి పిన్ని అంటుంది. సరేలే రేపు షాపింగ్‌కెళ్ళేటప్పుడు చూసి నీకు నచ్చితే తీసుకుందు. లేదంటే ఆన్‌లైన్‌లో బుక్ చేస్తానని అయితే చెప్పాను. ఇంకా బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను. తను ఏమైనా బయట కొన్ని పెడదాం అందుకని నాకైతే అస్సలు నచ్చలేదు. వద్దులే అని చెప్పి ఇలా స్టిచ్ చేశానండి. మా వారు ఈ శారీ చూడగానే కట్టుకుంటే చాలా బావుంటుందన్నారు. ఆ ముచ్చట కూడా అయిందండి అనైతే అన్నారు. ఎందుకంటే తీసుకోగానే ఫస్ట్ అయితే ఒకసారి కట్టుకొని ట్రై చేశాను. అస్సలు నిలవట్లేదనమాట. చాలా రేర్‌గా అంటే ముందుగానే ప్రీ ప్లీటింగ్ చేసుకుంటే ఉండిద్దేమో. ఇంకా విసుగొచ్చేసింది. అసలు లంగావోణి అయినా కుట్టనా అనుకున్నాను కానీ కరెక్ట్‌గా సరిపోయింది. కానీ లంగావోణికి ఏంటంటే ప్లీట్స్ పెడితేనే బావుంటుంది. ఇంకా బ్లౌజ్‌కైతే చిన్న లేస్ అయితే ఎయ్యాలి. అప్పుడు మంచి లుక్ వచ్చిద్ది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం టిఫిన్‌కైతే పెసరపప్పు తీసుకున్నాను కదండీ మార్ట్‌లోని. అర కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంక అందులో ఒక గ్లాస్ అయితే ఇప్పుడు నానబెడుతున్నాను. ఇవి అలానే మరోవైపు బియ్యం కూడా నానబెట్టేసి రెండిటిని కూడా కడిగేసి తీసుకొచ్చేసాను. 12 గంటలకి లెహంగా స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కంప్లీట్ అయ్యేసరికి 4:30 అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి టిఫిన్‌కి పప్పు అయి నానబెట్టుకొని తర్వాతేమో మిగతాయన్నీ కూడా సర్దుకున్నాము. అంటే బయట ఆరబెట్టిన బట్టలు, గిన్నెలు అయన్నీ కూడా తీసుకొచ్చుకున్నామనమాట. ఇంక తీసుకొచ్చి కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నాను. గ్యాస్ కింద ప్లేట్స్ లేకపోతే మాత్రం ఇంకా చెప్పనవసరమే లేదు. మొత్తం కూడా గలీజ్‌గా అయిపోతుందనమాట. మిషన్ కుట్టడం స్టార్ట్ చేశానంటే మాత్రము అసలు టైమే తెలీదు. ఎంత తొందరగా గడిచిపోతుందా అనిపించిద్దండి. అసలు నిజానికి తిండి ధ్యాస కూడా ఉండదనమాట. అలా ఉండిద్ది. అందుకని సగం మిషన్ ఎక్కాలంటేనే నాకు భయము. ఇప్పుడు ఆ లెహంగా స్టిచ్ చేసినంత వరకు తినకుండా అలా స్టిచ్ చేశాననమాట. ఇంకా కంప్లీట్ అయ్యాక ఇంకా సాయంత్రం తిన్నాను. ఇంక ఇక్కడైతే తమలపాకు చెట్టు వేరే కుండీలోకి మారేద్దామని అయితే అనుకున్నాను. కానీ బాగా తీగలొచ్చేసాయి. ఇంకెందుకులే అందులోనే వచ్చినంత వరకు వచ్చిద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టేసాను.
ఇంకా మా వారు కూడా పొలం నుంచి అప్పుడే వచ్చారనమాట. ఇంకా ఈ గుర్రం అయితే తీసుకొచ్చి కొంచెం మనీ ప్లాంట్ అయ్యి కుండీ అయితే మార్చేసాము. ఆ కుండీ మార్చి ఇవ్వడం అంటే కుండీ అలా ఉండడం వల్లనే సగము అది గ్రోత్ లేదు. నార్మల్‌గా మనీ ప్లాంట్ అంటే చాలా బాగా గుబురుగా ఉండిద్ది. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్‌లో, పాత వీడియోస్‌లో కూడా ఇదే మనీ ప్లాంట్ ఎంత గుబురుగా ఉండిద్దో. కానీ ఇప్పుడు చూసారా ఎలా అయిపోయిందో. కుండీ మార్చాక ఏమైనా గ్రోత్ ఉంటే సరే, లేదంటే మళ్ళీ తీసేసి కొత్తగా అంటే ఆల్రెడీ కొత్తగా పక్కన ఇంకోటి వేసాను ముందుగానే. అదొకవేళ గుబురుగా అల్లుకుంటే ఇది తీసేస్తాను. కుండీ మార్చాక ఏమైనా ఇది కొంచెం గ్రోత్ ఉంటే 2 కూడా ఉంచి అల్లిస్తానండి. ఇంటి ముందు మనీ ప్లాంటే అందం అనమాట. ఆ మనీ ప్లాంట్ లేకపోతే ఏదోలా ఉండిద్ది. ఇది నేను వేసిన తర్వాత మూడోసారి. ఎందుకంటే ఇంతకుముందు ఇలానే గుబురుగా ఒకసారి వస్తే నాకు తెలియక అప్పట్లో ఉప్పు అంటే కింద ఉప్పు పోయిందనమాట. ఉప్పు డబ్బా కింద పోతే అది తీసుకొచ్చి పక్కన మొక్క మీద పడేసాను తెలియక. ఆ తర్వాత 4 రోజులకు చూస్తే కొంచెం కొంచెంగా మొత్తం ఎండిపోయింది. అప్పుడు అర్థమైంది అసలు మొక్కలకి ఉప్పే తగలకూడదని. ఇంకా తర్వాత నుంచి కొంచెం మనీ ప్లాంట్‌ని మళ్ళీ ఇప్పుడే జాగ్రత్తగా పెంచాను. బానే అల్లుకుంది గానీ, ఆ కుండీ పగిలిపోవడం వల్ల గ్రోత్ అయితే తగ్గిపోయిందనమాట. ఇంకా నాకే ఏదోలా ఉంది. ఇంటి ముందు మనీ ప్లాంట్ గానీ, ఇవన్నీ ఏవైనా మొక్కలు కొంచెం మంచిగా గుబురుగా ఉంటేనే అందము. తులసమ్మను కూడా మార్చేయాలి. తులసమ్మ కూడా నిద్రపోతుందనమాట. ఒక మంచి రోజు చూసుకొని తులసి చెట్టుని మార్చుకోవాలి. నెక్స్ట్ శంఖం పువ్వులు కూడా చాలా వరకు కొంచెం పెద్దవైపోయాయి. అవి కూడా వేరే కుండీలోకైతే వేసుకోవాలి. మామూలుగా అయితే ఈరోజు అవన్నీ చేసుకుందాం అనుకున్నాను. కానీ చెప్పాను కదా లంగావోని కుట్టేసరికి నాకు టైం అంతా అక్కడే తినేసిందనమాట. అందుకనే ఇలాంటి పనులన్నీ కూడా చిన్న చిన్నవి ఈరోజు ఆగిపోయినాయి. లేదంటే మొత్తం ఈరోజు కంప్లీట్‌గా చేసుకుందాం అనుకున్నాను. మనీ ప్లాంట్ కూడా కొంచెం పెందలకడే స్టార్ట్ చేసి మార్చేసేద్దాంలే కుండీ అనుకున్నాను కానీ ఇంకెక్కడ నేను ఆ పని అయిపోయిన తర్వాత మా వారు పొలానికెళ్ళొచ్చాక ఇప్పుడు కుదిరింది. అప్పటికి పొద్దువ కొంచెం సాయంత్రం కూడా అయిపోయింది. మేము చేసిన తప్పేంటంటే ఇక్కడ నేను 2 కుండీలు తెచ్చాను కదా! అందులో గ్రీన్ కలర్‌లో ఇది మార్చాల్సిందే. అదైతే హైట్ అలా సరిపోయేది. కానీ ఈ రౌండ్‌గా ఉన్నది కొంచెం వెడల్పు ఉంది కదా! వేర్లు బాగా అల్లుకుంటాయని అయితే ఇందులో వేసేసాము. ఇంకా అలానే మా వారైతే పైన తీగలన్నీ కూడా ఎండిపోయినవన్నీ తీసేసి మంచివన్నీ కూడా పైకైతే కట్టేశారు. మనీ ప్లాంట్ ఏంటంటే మొత్తం మధ్యకొచ్చేసిందనమాట. అయితే అది చివరన గోడ కడేనే ఉండాలి. అప్పుడే కొంచెం బావుంటుందని చెప్పి ఇలా మొత్తం చివరికైతే వేసి తాడు కట్టేశారు. అలానే కొంచెం మళ్ళించి చిగుర్లన్నీ కిందకి ఏలాడనట్టు పెట్టారు. అంటే అవి అలా పెరిగి కిందకి అలా వస్తాయి కదా! అలా అనమాట. నెక్స్ట్ ఇది అలానే అటు సైడ్ మనీ ప్లాంట్ కూడా కొంచెం ఒక తీగ పెద్దదొచ్చిందంతే. అదేమో అల్లించక అలా మళ్ళీ కిందనే పడిపోతుంది. ఇంకా దాన్ని కూడా అల్లించేశారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సేమ్ ఇలానే అల్లిస్తేనే ఉడతలు ఏమో కొరికేసాయంట. కానీ మా ఇంటి దగ్గర అయితే ఆ ప్రాబ్లం లేదు నిజంగా. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటాయి. మా ఈ మనీ ప్లాంట్ మీద ఒక తొండ అయితే ఉండిద్దనమాట. తొండ పైన ఇప్పుడు మా వారు అల్లుతున్నారు కదా! అక్కడ ఉండిద్దసలు. డైలీ అక్కడి నుంచి కిందకి, కింద నుంచి పైకి అలా తిరుగుతా ఉండిద్దనమాట. అదేదో ఇల్లులాగా. ఒక తొండ పెద్దది. ఇంక ఇప్పుడు మా వారు కూడా పైకెక్కేసరికి అక్కడ ఉందనమాట. ఇంక ఇలా కొట్టేసరికి అటు వెళ్ళిపోయింది. ఇంక అప్పటికి కొంచెం చీకటి కూడా పడిపోయింది. ఇంకున్న కాడికి అలా అల్లించేస్తే సరిపోయిద్దిలే అన్నాను. తర్వాత ఏమైనా కొంచెం చిగుర్లు కొత్తగా వస్తాయనుకుంటే అప్పుడు మొత్తం తీసి మంచిగా అల్లించుకుందామని. నెక్స్ట్ ఏమో ఇదిగో ఇందులో ఆకులు కొంచెం పెద్దగా అనిపించాయనమాట నాకు. ఆల్రెడీ ఇందులో వేర్లొచ్చున్నాయి కదా! అందుకని ఈ సీసాలోనివే ఒకటి అంటే ఈ సీసాలోనివి తీసి నాటుదాంలే. మళ్ళీ ఇందులో కొత్తగా వేద్దాము వేర్లొస్తాయని అయితే ఆల్రెడీ ఒక సిస్టర్ కూడా అడిగారనమాట. అసలు మీరు ఎలా వేస్తారు? నేనేస్తే రావట్లేదు ఒకసారి చూపించండని. సో, పనిలో పనికి ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి. మనీ ప్లాంట్‌లోని ఎన్ని రకాలుంటాయో నాకు గార్డెన్‌కెళ్ళిన తర్వాతే తెలిసింది. కానీ నాకెందుకో ఈ ఆకే బాగా నచ్చిద్దనమాట. ఇదే గానీ గుబ్బురుగా అల్లుకొనొస్తే చాలా నిండుగుండిద్ది. ఇంకా పెద్ద ఆకైనా సరే అంతగేం అనిపియదు. ఇదును నెక్స్ట్ నా దగ్గర ఇంకోటుంది కదా! ఇంకొంచెం బాగా గ్రీన్ కలర్‌లోను కొంచెం పైన మచ్చలొచ్చేది. అది కూడా చాలా బావుంటుంది. ఇంకిది తీగ ఆల్రెడీ కొంచెం అల్లిందనమాట. నేను సీసాలో ఉంది కదా! పెద్దగా అల్లించలేకపోయాను. ఎక్కడ అవకాశం లేక. ఇక్కడైతే చిన్న కర్ర కట్టి అలా పెట్టేసాను ఒక తాడు కట్టి. ఇంతకుముందు ఇంటి ముందు బంట వేసేటప్పుడే మనీ ప్లాంట్ ఇవన్నీ క్లీన్ చేశాను కదా! అప్పుడు కూడా చూపించాను. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదంతే. సో, ఇలా అనమాట అండి. కొంచెం చిగురొచ్చేవి ఉంటాయి కదా! నేను చిగురొచ్చేవి చూసుకొని ఇలా అయితే పెట్టుకుంటాను. వీటిలికి నేనేం వేర్లతో గట్రా వేయను. అలా కట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత అవి అలా వేర్లొస్తాయన్నమాట. వేర్లొచ్చి అల్లుకుంటాయి బాగా. చూసారు కదా ఎంత షైనీగా. నేనైతే ఎప్పుడు చిగురొచ్చేయే యేసుకుంటా చూసి. కొంచెం మంచిగా ఉన్నాయి. ఇంక ఈ వేర్లొచ్చేటప్పుడు కూడా చూపిస్తానండి.
ఇంక వీటికైతే అలా నీళ్ళైతే పోసేస్తాను. ఇంక ఇది ఎలా వస్తుందో చూడాలి. ఇది వచ్చిందంటే మాత్రం ఇంక ఈ మనీ ప్లాంట్‌ని అయితే తీసేస్తాను. తీసేసి తర్వాత ఒకలా అంటే చెప్పాను కదా! గ్రోత్ ఉంటే ఉంచుతానని. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ బట్టల కబోర్డ్ అయితే సర్దుకుంటున్నా. 2 డేస్ నుంచి సర్దుదాం అనుకుంటున్నాను గానీ, ఒక్కదాన్నే కదా! కొంచెం టైం ఎక్కువ పడుతుందని ఇంకా అది కాకుండా మొన్న మధ్య మిరగాయలవి కోసాము. మొన్న మార్కెట్‌కి టిక్కీలు కోసాం కదండీ! తర్వాత రోజైతే మొత్తం అయితే ఒకే రోజు మనుషులు పెట్టి కాటాకైతే కోసేసాము. అంటే రోజు మార్కెట్‌కెళ్ళొచ్చి నీళ్ళ పాత్రలు పెట్టి మా వారికి అవ్వట్లేదనమాట. అందుకని అలా ఒక్కసారిగానే కోపించేసాము. ఇంకా లేదంటే రోజు అదొక పనయిపోయేది. ఈ మధ్య బట్టల కబోర్డ్ సర్దుకొని చాలా రోజులయింది. అది కాకుండా పీరియడ్స్ తర్వాత అయితే ఇంక చెప్పనవసరమే లేదు. ఈరోజు అది కాకుండా చాలా బట్టలైతే కంఫర్ట్‌లో పెట్టి జాడించామనమాట. అవన్నీ కూడా మడతేసి నీట్‌గా సర్దుకోవాలి కదా! ఇంక ఒకేసారి కబోర్డ్ కూడా సర్దేద్దామని. ఎందుకంటే పీరియడ్స్ టైంలో నేను ఇటు రాను కాబట్టి ఈ పిల్లకాయలు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిందల్లా తీసేస్తారు. మళ్ళీ అలాగ మొత్తం మిక్స్డ్ చేసేస్తారనమాట. ఇంకా మా వారు కూడా ఒకటి తీశారంటే ఒక చోట పెట్టరు. మొత్తం కలిపేస్తారు. సో, అందుకని ఇలా ఈసారైతే మొత్తం నీట్‌గా మళ్ళీ సర్దేసాం. మళ్ళీ ఇప్పుడు సర్దానంటే మళ్ళీ పండగ పోయిన తర్వాతనే అంతవరకు కూడా అంత తొందరగా గలీజ్ అవ్వదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను చూసి అందులోను ఇందులో కలిపేస్తారు కదా! అవి సర్దేసుకుంటూ ఉంటాననమాట. పద్దాక ఇంత పెద్ద కబోర్డ్ సర్దాలన్నా సరే విసుగొచ్చేసిద్ది. ఎవరి బట్టలు వాళ్ళకి సెపరేట్‌గా పెడతాను. అయినా సరే అంతే ఇంకా మిక్స్డ్ అయిపోతాయి. ఒక్కరోజు మడత పెట్టకపోయినా బట్టలన్నీ ఎక్కువ స్టాక్ అయిపోతాయి కూడా. అందుకని ఏ రోజుకి ఆ రోజు మడత పెట్టేసి సెల్ఫ్‌లో సర్దేసుకోవడమే. ఎలకలు కూడా తిరుగుతున్నాయి. అదొక భయమనమాట. ఎలకలు చీరలు కొరికేస్తున్నాయి. మంచివన్నీ బీరువాలో పెట్టేసాను. డైలీ వేర్ మాత్రమే సెల్ఫ్‌లో ఉంచుకుంటాను. మా అందరివి అంతే. మంచి మంచివన్నీ బీరువాలో పెట్టి డైలీ వేర్ మాత్రమే ఆ కబోర్డ్‌లో సర్దుతామండి. ఇంకా అప్పుడే మా వారైతే వచ్చి బియ్యమును అలానే కూరగాయలైతే తీసుకొచ్చారు. బియ్యం అయితే అరకట్టే తెచ్చుకుంటాము. ఎందుకంటే కట్ట తీసుకొస్తే పురుగు పట్టేస్తుంది. అందుకని ఇలా అరకట్టే తీసుకొని రమ్మంటాననమాట. ఇంకా కూర అయితే దుంపలు కోసేసి టమాటా వేసి వండేద్దాంలే తొందరగా అయిపోయిద్దని చెప్పి ఇంకా 4 దుంపలు కోసేసి టమాటా కూడా కోసేసాను. రాత్రిపూట కదా మరీ ఎక్కువ కూర అవసరం లేదు. అందుకని కొంచెం తక్కువగానే కోసుకున్నాను. నేను ఎప్పుడైనా కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు మనకి ఏమైనా వస్తువులు తీసుకొచ్చేటప్పుడు ఇలా కవరాలు వస్తాయి కదా! ఆ కవరాలనైతే ఇలా కింద అయితే వేసుకొని కత్తిపెట్టి పెట్టేసి కోసేస్తానండి. మళ్ళీ కింద వేసి ఎత్తుకొని తడైపోయి మొత్తం గలీజ్ అయిపోద్ది కదా! నాకు అలా నచ్చదనమాట. ఇంకా ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన పని ఉండదు. అలా కవర్‌తో తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తాను. సో, చూడటానికి కూడా ఎంత నీట్‌గా ఉందో చూసారా? చాలా ఈజీగా అయిపోద్ది. వేస్ట్‌గా పడేసే కంటే కవరాలని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ టమాటాలు అయితే తిరుగుమూత పెట్టేసి కొంచెం వేగనిచ్చి దుంపలు కూడా వేసేసానండి. అలానే ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసి కొంచెం నీళ్ళు పోసేసాను. ఇంక అదంతా నేను వీడియో తీయలేదు. ఇక్కడ చూసారా పూర్ణిమ పాపం విసుగొచ్చేసింది. నేనేమో వంట చేద్దామని టైం అయిపోతుందని వంటకాడికి వచ్చేసాను. ఇంకా సగంలోనే ఉండిపోయిందనమాట లాస్టు. ఆల్మోస్ట్ అంతా సర్దేసాము. ఇంకొంచెం ఉంది. మా వారేమో డోర్ కర్టెన్స్ అయితే కడుతున్నారు. ఈరోజు అన్నీ వాష్ చేశానని చెప్పాను కదా! డోర్ కర్టెన్స్ కూడా మొత్తం ఉతికేసాను. ఇంకా అవి డోర్ కర్టెన్స్ లేకపోతే మాత్రం అస్సలు మామూలుగా చలి పుడతలేదు. అందుకని కిటికీలకి నేను రబ్బర్ వేసి కట్టేసాను కదా! కానీ అవి కూడా తీసేసాననమాట. చలి బాగా వచ్చేస్తుందని. అది డే అంతా కూడా అలానే ఉంచేస్తున్నా. నాన్నమ్మకి కూడా కొంచెం హెల్త్ అయితే సెట్ అయ్యింది. మొన్నటి వరకు అస్సలు నీరసంగా ఉంది కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. హాస్పిటల్ కూడా ఇంకా చెకప్‌కి వద్దనేసారనమాట. 2 రోజుల నుంచి అయితే వెళ్ళట్లేదు. కాకపోతే కొంచెం బలమైన ఫుడ్ తీసుకోవాలన్నారు. ఇంకా నేను ఇక్కడ పాలు కాచి రోజుకో గుడ్డ అయితే ఉడకబెట్టి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ మరోవైపు గ్రైండర్‌లో బియ్యం అయితే వేసేస్తానండి. కొంచెం వేసేసి వదిలేస్తే అదే నలిగిద్ది కదా! కొంచెం టైం కూడా సేవ్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇక్కడ కూర కూడా అయిపోయింది. కూర ఉడికిపోయింది. అలానే అంటే మరోవైపు పెసరపప్పు అయితే కడిగాననమాట. ఇంకా అందుకని వీడియో అయితే తీయలేదు. అది కడుగుతూ ఒకవైపు కూర కూడా వండేసాను. తాతయ్య, నాన్నమ్మని మీ ఇంటి దగ్గరే పెట్టుకోవచ్చు అని అడిగారు కదండీ! వాళ్ళు రారనమాట. ఈ మాట మా వారు ఎప్పుడో చెప్పారు. కాకపోతే అది కొడుకులు ఉండే ఇది కదా! అది అంటే కొడుకుల దగ్గర ఉన్నట్టనమాట ఆ ఇంట్లో ఉంటే. మళ్ళీ మనవడి దగ్గర వచ్చి ఉండడం అన్నట్టని వాళ్ళైతే రామనేసారు. ఏమైందిలే ఎక్కడైనా సరే ఇటు దూరం ఇటు దగ్గరే కదా అని చెప్పి వాళ్ళు మేము అడగడం అయితే అడిగాం కానీ రారనమాట. కానీ ఏదైనా హెల్త్ అయ్యి బాగాలేకపోతే ఏమైనా చూసుకోవాలంటే ఒక్కోసారి కొంచెం మరీ బాగా సీరియస్‌గా ఉంటది కదా! అప్పుడు నాన్నమ్మని ఇక్కడికే తీసుకొచ్చుకుంటా. లేదంటే మా పెద్దొదిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిద్ది. ఇంకా మామూలుగా కొంచెం హుషారుగా ఉంటే నేనే వెళ్ళి చూసి వస్తూ ఉంటాననమాట. ఇక్కడ బియ్యం అయితే నలిగిపోయాయండి. నెక్స్ట్ పెసరపప్పు అయితే వేసేసాను. ఈలోపు భోజనాలు కూడా అయిపోయాయనమాట. భోజనం అంతా తినేసి మొత్తం శుభ్రం చేసి ఇంక వీళ్ళైతే నిద్రపోతున్నారు కూడా. ఆ తర్వాత నేను పెసరపప్పు అయితే వేశాను.
ఇంకా ఫస్ట్ మొదట్లో ఎలా ఉండేది చూసారా, బట్టలు సర్దేటప్పుడు అసలు మామూలుగా లేదు, ఎన్ని బట్టలు బెడ్డే కనిపించలేదు. ఇంకా మొత్తానికి ఒక కొలిక్కి తీసుకొచ్చి నీట్గా ఇలా అయితే సర్దేసుకున్నాను. నెక్స్ట్ రూమ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసానండి. ఇంకా మీకు ఎప్పుడు నేను చూపించానో లేదో, ఇదైతే డోర్ కర్టెన్ అనమాట. ఊలుతోటి నేనే అల్లింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన కొత్తలో అల్లాను ఇది. ఖాళీగా ఉండేదాన్ని కదా అప్పుడు, కొత్తలో అనమాట. కింద ఇవి ఇలా పూసల్లాగా ఏలాడుతుంటాయి. కడితే కొంచెం లుక్ బాగా వచ్చిద్ది, ఆ పూసలు భలే కనిపిస్తాయి. నాకు ఎక్కువగా ఊర్లో కల్లా 2 కలర్ కాంబినేషన్ బాగా నచ్చిద్ది. అలానే గ్రీన్ అండ్ ఎల్లో కూడా కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. అందుకని ఎక్కువగా అదే. నెక్స్ట్ ఈ ఫ్లవర్ కూడా నేను అల్లిందేనమాట ఊలుతోటి. చాలా ఇష్టం నాకు ఈ ఫ్లవరు. దీన్ని నేను 4 ఫ్లవర్స్ అల్లాను. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా అల్లేసి ఇచ్చాననమాట. మధ్యలో ఫ్లవర్ కూడా మంచి లుక్ వచ్చిద్ది. ఆ ఫ్లవరే నాకు బాగా ఇష్టము. ఇప్పుడు కూడా ఊలు తీసుకున్నాను, కాకపోతే అది కూలర్ మీదకి మ్యాట్ అయితే అల్లుతున్నానమాట, అందుకోసము. ఇక్కడ ఇవన్నీ కూడా సాత్వికకి పుట్టయిపోయినాయి బట్టలు. ఇది నేను రేణు పుట్టినప్పుడు ఈ స్వెటర్ తీసుకున్నాము. తర్వాత సాత్వికకు యూజ్ అయింది, కానీ అసలు ఏం చెక్కు చెదరలేదు, జిప్పు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎలా ఉందో అలానే ఉందన్నమాట. ఇవన్నీ కూడా లంగా జాకెట్లు రేణుదనమాట. ఇది రేణుకి సాత్వికకి ఒకేసారి స్టిచ్ చేశాను కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు పట్టట్లేదనమాట సాత్వికకి. వృధా కిందికి పోవటంలో చాలా బాగున్నాయి బట్టలు కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు వేసినవే కాబట్టి డైలీ వేరు కాదు కదా. సో ఇవి ధ్వజస్తంభం ప్రతిష్ఠకి తీసుకున్నవి. ఈ బట్టలన్నీ కూడా చీరల్లోనే అప్పుడప్పుడు మేము వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కన చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉంటారనమాట, వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఇవన్నీ కూడా ఇలా అయితే సపరేట్గా చేసేసి ఇలా ఒక సంచిలో అయితే వేసేసాను. అంటే షాపింగ్కి వెళ్తాం కదా, అప్పుడు ఎవరైనా సరే, అంటే పర్టికులర్గా ఎవరు నాకు తెలియదు, ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి అలా ఇచ్చేద్దామని. నార్మల్గా అయితే నాకు యూజ్ చేయని బట్టలన్నీ కూడా దిండ్లు కుట్టేయడం అలవాటు, కానీ బట్టలు మాత్రం అసలు పడేయాలనిపించలేదు. వేరే వాళ్ళకి ఇచ్చినా ఉపయోగపడతాయి కదా, చాలా బాగున్నాయి ఎందుకులే అని చెప్పి ఇవి 2 ఇయర్స్ వరకు సరిపోతాయి, 2-3 ఇయర్స్ పిల్లల వరకు అనమాట. సో అందుకని స్వెటర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు శీతాకాలం కదా, సో ఎవరికైనా యూజ్ అయ్యిద్దని దాన్ని కూడా పెట్టాను. అవన్నీ కూడా పక్కన పెట్టేసి, సో ఆల్రెడీ షార్ట్ వీడియో చూసే ఉంటారు. దీన్ని బీరువాలో పెట్టేద్దామని తీసాను. ఇంతలో ఒక వీడియో చేద్దాంలే, లాంగ్ వీడియోస్లో ఎవరైనా చూడకపోతే చూస్తారని. నేను తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అనమాట. ఆల్రెడీ అప్పుడప్పుడు చిన్న చిన్నగా చూపించాను కదా, సో ఫైనల్ లుక్ అనమాట ఇది. నాకు ఈ బ్యాంగిల్ స్టోరేజ్ బాక్సెస్ కూడా బాగా నచ్చాయి. సగం ఆ బాక్స్లో పెట్టడమే, గాజులు కూడా లుక్గా కనిపిస్తున్నాయి. ఈ రెడ్కి సైడ్ బ్యాంగిల్స్ తీసేసి ఆ వైట్ మధ్య మధ్యలో వేసి కాంబినేషన్ కలిపి వేసుకుంటే చాలా బాగుంటాయి. సేమ్ పింక్ అండ్ బ్లూ కూడా ఆటోమేటిక్గా. నేను 4 డజన్లకే సైడ్ బ్యాంగిల్స్ చేశాను. 4 డజన్స్ నార్మల్గా సింగిల్గా చేశాను అనమాట. అసలు ఈ వైలెట్ పింక్ కలరు బ్యాంగిల్స్ దొరకడమే కష్టంగా ఉంది. సో దొరికినంత వరకు చాలా వరకు సెర్చ్ చేసి ఆ షాపులు ఈ షాపులు తిరిగి మొత్తానికి 8 డజన్స్ అయితే కంప్లీట్ చేసేసానండి. సో ఇక నుంచి ఎక్కడికి వెళ్ళి నాకైతే ఏ ఇబ్బంది ఉండదు, బ్యాంగిల్స్కి మ్యాచింగ్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ గ్రైండర్లో పప్పు వేసాను కదండి, అదైతే తీసేస్తున్నా. ఇది అయిపోతే సగం పని అయిపోయినట్టే. దీనికోసమనే మెలకువతో అలా ఉన్నాను. నెక్స్ట్ మరోవైపు గ్యాస్ మీద పాలు కూడా పెట్టానమాట. మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి మా వారు వెళ్తేనే లీటర్ దగ్గర వరకు పాలు అయితే పంపించింది. ఇదిగో చెయ్యి ఎలాగో పెట్టేశాను కదని చెప్పి నేనే కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేశానండి. రేపు ఉదయానికి అనమాట టిఫిన్. నెక్స్ట్ వచ్చి ముగ్గు పిండి అనమాట. దీన్ని అలా నేను అందులోనే వదిలేసాను. తాతయ్య వాళ్ళు కొంచెం ఇచ్చేసి మిగతాది ఇందులో పోసేసాను అనమాట. చాలా వెయిట్ ఉంది, ఏమో అనుకున్నాను కానీ, ఎందుకంటే ఇది అలానే కలర్స్ కూడా వెయిట్ ఎక్కువ అనమాట. ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళలేము, బరువు ఎక్కువ. ఉన్న లగేజ్ కంటే ఇదే ఎక్కువ అనిపించింది. చూసారు కదా, అస్సలు లేదనమాట, పూర్తిగా అయిపోయింది. ఉన్న కాడికి మొత్తం బయట గిన్నెలో వేసేసి ముగ్గు పెట్టేసాను. అందుకని చాక్ పీస్ యూజ్ చేసేదాన్ని. ఇదిగో మొత్తం ఇదనమాట. 2 నెలల వరకు అయితే వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు పండే టైం కదా, కొంచెం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే మరి ఉండిద్దో అయిపోయిద్దో, కానీ ఉండిద్ది ఖచ్చితంగా. 1.5 నెలన్నర అయితే వచ్చిద్ది. అలానే పాలు అయితే తోడేసేసానండి. కడగడానికి గిన్నెలన్నీ కూడా ఒక బేసిన్లో అయితే పెట్టేశాను. మార్నింగ్ లేచి కడుక్కుందాంలే, మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ తీయడం ఎందుకులే అని చెప్పి పాలు తాగేసి ప్రశాంతంగా నిద్రపోవడం అయితే ఉండదు. ఇప్పుడు తీసిన వీడియో ఎడిటింగ్ అది చేసుకొని నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేదా 4కి లేచి వాయిస్ ఇచ్చుకుందామని నైట్ ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. సో ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.